ఇప్పుడు ఏదో కొంత అంటే ఇండస్ట్రీ గురించి నేను అడుగుతున్నాను. మీకు తెలిసిందే అది. షూటింగ్‌లు కొద్దిగా ఆగిపోయిన పరిస్థితి ఉంది. 30% అని వాళ్ళు అంటున్నారు. మీరెవరు సపోర్ట్ ఉన్నారు? కార్మికులుగా లేకపోతే ప్రొడ్యూసర్స్‌గా? ఐఎమ్ న్యూట్రల్. అలా కాదు సార్. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్ అనేది అందరూ ఉంటాం దాంట్లో. 3 ఇయర్స్ అయింది, పెంచాలి. అది ఇన్వెటబుల్, అది అందరికీ తెలిసిన విషయమే. బట్ అట్ ద సేమ్ టైం అడుగుతున్నది కొంచెం బాగా ఎక్కువ ఉంది. దాన్ని న్యూట్రల్ కొంచెం దాన్ని బ్యాలెన్స్ చేయమని చెప్పి ప్రొడ్యూసర్స్ అడుగుతున్నారు. వీఆర్ నాట్ అగైనెస్ట్ టు ఇంక్రీజ్ ద ఇవి, బట్ అట్ ద సేమ్ టైం వాట్ ఎవర్ వాళ్ళు 30%, 10% అంటే థర్డ్ ఇయర్కి వచ్చినప్పుడు 50% పెరుగుతుంది. అండ్ మళ్ళీ థర్డ్ ఇయర్లో పెంచాలి, అయిపోద్ది కదా మళ్ళీ 3 ఇయర్స్ టైం. సో అది కొంచెం లాజికల్గా లేదనేదే ప్రొడ్యూసర్స్ క్వశ్చన్ అంతే. ఇప్పుడు ఈ విషయం వేతనాల నుంచి ఇంకొక విషయంకి పోయింది. స్కిల్స్ అనేది సినిమా ఇది ఒక్క క్వశ్చన్కి చెప్పండి చాలు సార్. స్కిల్ అంటే మన దగ్గర అంత లేదు, అందుకే మేము బొంబాయి నుంచి తెప్పించుకుంటున్నాం డాన్సర్స్ కానీ మిగతా వాళ్ళని. యాక్చువల్గా చెప్పాలంటే మన దగ్గర నుంచే పాన్ ఇండియా మూవీస్, పాన్ ఇండియా డైరెక్టర్లు కానీ మొత్తం మన సినిమాలు మనకి నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి. దీనిపైన మీరు ఏమంటారు సార్? స్కిల్స్ లేవా మన దగ్గర అంతా? మీరు ఒక సీనియర్ ప్రొడ్యూసర్గానే చెప్పండి, ఎందుకంటే మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ తెలుసు, చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాలు అన్నీ చేస్తుంటారు కాబట్టి. ఈరోజు తెలుగు సినిమా ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళింది. బట్ ఎన్ని సినిమాలు వెళ్ళినాయి? ఒక 4-5 ఫిలిమ్స్ ఒక గట్టిగా తంతే తెలుగు నుంచి ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి కానీ పాతవి కానీ అన్నీ చూసుకుంటే ఒక 10-12 ఫిలిమ్స్ మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా మంచి పేరు వచ్చింది. సో ప్రతిదీ కూడా ఆ 10-12 సినిమా ఏదైతే ఈ 10-12 సినిమాలు ఉన్నాయో ఆ సినిమా నుంచే ఇండస్ట్రీ క్యాలిక్యులేషన్ కానీ ఇండస్ట్రీ ప్రాఫిట్స్ కానీ లెక్కేసుకుంటే తప్పది. ఆ 10 సినిమాలు వచ్చిన టైంలో ఈ 5-6 ఇయర్స్లో 200-300 సినిమాలు చిన్న సినిమాలు, మిడ్ రేంజ్ సినిమాలు వచ్చినాయి. మరి అన్నిటి మాట ఏంటి? ఆ 10 సినిమాలను చూసి మనం చాలా ఎదిగిపోయాము, రెవెన్యూస్ పెరిగిపోయినాయి అంటే అది తప్పది. అది కేవలం ఆ 10 సినిమాల వరకు సంబంధించిన ఇదే తప్పితే, ఇప్పుడు ఈరోజు చిన్న సినిమా జరగాలంటే నేను చెప్తున్నా కదా, నాకు ఒక చిన్న సినిమా తీస్తున్నాను, నాకు 12-13 కోట్లు లేకుండా సినిమా తీయలేకపోతున్నాను నేను. అది ఆర్టిఫిషియల్ రెమ్యునేషన్స్ అవ్వచ్చు, అన్నీ ఒకటి కాదు, ఫ్రమ్ ద డీజిల్ టు ఎవ్రీథింగ్ పెరిగిపోయినాయి ఈరోజు. సో అట్లాంటప్పుడు నిజంగా ఈరోజు ప్రొడ్యూసర్కి ఒక చిన్న సినిమా కానీ ఒక మిడ్ రేంజ్ సినిమా తీస్తున్నప్పుడు డబ్బులు మిగలట్లేదు ప్రొడ్యూసర్కి. అదైతే నేను 100% చెప్తాను. అంటిల్ అన్లెస్ దట్స్ ఎక్స్ట్రాడినరీ హిట్. ఎందుకంటే హిట్ కూడా ఈరోజు జనాలు థియేటర్లోకి రావట్లేదు, బాగానే ఉందని కూడా థియేటర్లోకి రావట్లేదు. అట్లాంటప్పుడు ఒక ఎక్స్ట్రాడినరీ హిట్స్ ఒక ప్రొడ్యూసర్ ఎన్ని సినిమాలు తీస్తాడు లైఫ్లోని? కరెక్ట్ సార్. మీకు ఎందుకు అంత ఖర్చు అవుతుంది అంటున్నాను నేను. ఇది మీకు ఎందుకు అంత ఖర్చు అవుతుంది? చిన్న సినిమానే కానీ ఎందుకు అంత ఖర్చు అవుతుంది? అన్నీ పెరిగిపోయినాయి. ఈరోజు ఇప్పుడు ఒక లొకేషన్ షూట్ చేయాలి హైదరాబాద్లో, మినిమం పర్ డే హౌస్ లొకేషన్ అంటే 1.5 lakh 2 lakhs లేకుండా లేదు. ఇప్పుడు మినిమం చిన్న హౌస్ మామూలు చాలా నార్మల్ హౌస్ అంటే 60,000 70,000 ఉంటుంది హౌస్ ఇక్కడ. మళ్ళీ అన్నీ చేసుకోవాలంటే వాళ్ళకి 1.25 లేకుండా ఈరోజు లేదు. అంటే ఇది ఇంకా ఇక్కడ వాళ్ళతో అలా ఉంటే బయట నుంచి తెచ్చుకున్న వాళ్ళతో ఇంకా ఎక్కువ అయింది కదా సార్ బడ్జెట్. ఆదిత్యాసన్ గారు, స్కిల్ అనేది ఉందా లేదా అని 15-20 ఇయర్స్ నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. స్కిల్ గురించి ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. అంటే స్కిల్ అప్డేట్ చేయాలా? మన దగ్గర ఉన్న 100% తెలుగు టెక్నీషియన్స్ అయితే స్కిల్ అప్డేట్ చేయాలి. మనం చేయడంతో పాటు మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తెలుగు ఫిల్మ్ అనేది ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయినాయి కొన్ని సినిమాలు ఇందాక చెప్పినట్టు. వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ కూడా మనకు అవసరం. మన టెక్నీషియన్స్తోనే మనం ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ చేయలేమంటే అది 100% చేయలేము ఇప్పుడున్న పరిస్థితుల్లో. అందుకని ఏదైతే బయట నుంచి మేము ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో టెక్నీషియన్స్ తీసుకొచ్చి ఇక్కడ పనిచేస్తున్నప్పుడు వీళ్ళు కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి అది ఎంకరేజ్ చేయాలి మనం కూడా ఒక సర్టెన్ లెవెల్ వరకు, మనం ఆ లెవెల్ అందుకునే వరకుని. అక్కడ ఎక్కువ రెస్ట్రిక్షన్స్ వస్తున్నాయి. మనం బయట నుంచి తీసుకొస్తుంటే రేషియో మెయింటైన్ చేయాలని కానీ ఇది కానీ డబుల్ బర్డెన్లు అయిపోతున్నాయి మనకు. ఆల్రెడీ మేము అక్కడ 3 బర్డెన్ పెడతాం, ఇది ఓవర్సీస్ నుంచి ఒక టెక్నీషియన్ తీసుకురావాలి, మళ్ళీ ఆ రేషియోని ఇక్కడ మెయింటైన్ చేయాలంటే అదొక డబుల్ బర్డెన్ అవుతుంది మాకు.